ఇప్పటి వరకు మీ మీదున్న గౌరవం మొత్తం పోయింది. మీ వల్ల ఈ ఇంటి పరువు రోజు రోజుకి దిగజారిపోతుంది. ఛీ! నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది భాగమతి. విక్కీ తన తప్పు తెలుసుకున్నాడు. అది సరే ఫ్రెండ్, మీ నాన్నగారి గురించి ఏమైనా తెలిసిందా? ఈ రోజు చూసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. అమూల్య వాళ్ళ నాన్నని వెతకడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మనం చూస్తే ఇలా కదలలేని పరిస్థితిలో ఉన్నాం. మీరు ఆ విక్కీ గాడిని ఇంటి నుంచి గెంటేయాలని వాటిని పిచ్చకొట్లు కొట్టించారు. భాగమతిని స్మూత్గా డీల్ చేద్దామంటే నా మాట వినకుండా దాన్ని కూడా ఉతికారు. ఇప్పుడు అది విక్కీగాడితో వచ్చి తన కసి తీరే ఉతకడం కాకుండా ఇస్త్రీ కూడా చేయడం ఖాయం. ఎంతో క్రిమినల్ అన్ని కబుర్లు చెప్పాం. ఆ విక్కీగాడిని అప్పుడే లేపేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఆ విక్కీగాడిని లేపేసినా మనల్ని ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయడానికి ఇక్కడ చాలా మంది క్యూలో ఉన్నారు. సౌండ్స్ బయటికి వినపడకుండా డోర్ క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. చేస్తున్నా. బాగ్మతి, ఆ కర్ర అందుకో. నో భగమతి, మన ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ నో. నువ్వదే మర్చిపోకూడదు భగమతి. భగమతి నో నో, దిస్ ఇస్ నాట్ ఫెంటాస్టిక్ నో. అవికి ఆల్రెడీ దెబ్బలతో ఒళ్ళు చితికిపోయింది. మళ్ళీ వెంటనే ఏంటిది? అత్తయ్య, నిన్ను ఎంత బ్రతిమలాడాను. నేను అమూల్య అన్నయ్యనని తెలియకపోయినా పర్వాలేదు, కానీ నాన్నగారిని కష్టపెట్టొద్దు, విడిచిపెట్టు అని ఎంతో బ్రతిమలాడాను. మాట వినలేదు. ఆస్తి అంటే అంత పిచ్చండి నీకు? చెప్పు, మా నాన్నగారు ఎక్కడా? నాకు తెలీదు. నువ్వేగా కిడ్నాప్ చేసావు, చెప్పు, ఆయన ఏం చేసావు? నేనేం చేయలేదు. నాన్నగారిని నువ్వు కిడ్నాప్ చేసావని నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు అబద్ధమాడి ప్రయోజనం లేదు. వద్దు విక్కీ, నాకు తెలీదు. ఆయన అప్పుడే మా దగ్గర నుంచి తప్పించుకున్నారు. ఎటు వెళ్ళిపోయారో తెలీదు. తెలీదా? మధ్యలో నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? చెప్పతే, నాన్నగారిని ఏం చేసావు? ఎక్కడున్నారు? ప్లీజ్ విక్కీ, చెప్పు. ఆడదాని వైపోయావు. వికీ, నన్నెందుకు కొడుతున్నావు? ఏరా, నువ్వు అమూల్యకి అన్నయ్యవా? చెప్పరా, చెప్పు. దెబ్బ మీద దెబ్బ. అబ్బో వికీ, నేను అమూల్యకి అన్నయ్యనో కాదో అని నీకు తెలుసుగా. నన్నెందుకు అడుగుతున్నావు? నాకు తెలుసురా, నువ్వు అమూల్యకి అన్నయ్యవి కాదని తెలుసు. ఇప్పుడు నేను కొట్టేది నువ్వు అన్నయ్యవి కాకపోయినా అన్నయ్యలా ఎందుకు నటిస్తున్నావు నువ్వు?
అందుకు కొడుతున్నాను. చెప్పరా? చెప్పు చెప్పు. విక్కీ, వీడు నన్ను లవ్ చేస్తున్నాడంట. భాగవతి, విక్కీ లండన్కి వెళ్ళిపోయాడు అని నువ్వంటే నేనేదో పెద్ద మనసుతో లవ్ చేస్తున్నాను అన్నాను అంతే. అంతే కదా భాగవతి? చెప్పు చెప్పు చెప్పు. అంతేగా ఏంట్రా? అసలు అలా చేయొచ్చా? నీ దొంగ మొహానికి నేను కావాలా? నన్ను శకుంతల దగ్గర తీసుకొచ్చి కొట్టిస్తావా? ప్లీజ్ 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 భాగమతి, నన్ను కొట్టొద్దు. నిన్ను కొట్టడం కాదురా, చంపేయాలి. విక్కీ, నువ్వు ఈ శకుంతలని మీ మేనత్తని వదిలేసినా నేను మాత్రం వదలను. ఎందుకంటే దీనికి ఎంత ధైర్యం ఉంటే నన్ను కొట్టి టార్చర్ చేస్తుంది? భాగమతి, ఆమెను కొట్టడం కొట్టకపోవడం నీ ఇష్టం. కొట్టకపోవడం ఇష్టం కాదు, కొట్టడమే ఇష్టం. వద్దు భాగమతి, జరిగిన దానికి సారీ చెప్తున్నాను, క్షమించు భాగమతి. నిన్ను క్షమించాలా? అస్సలు క్షమించను. ఏరా, అమ్మ బుద్ధి మంచిది కాకపోతే నువ్వు కూడా అమ్మనే ఫాలో అవుతావురా? ప్లీజ్ విక్కీ, చూడిలా దెబ్బలతో ఒళ్ళంతా పులిసిపోయింది. నన్నేం చేయకు విక్కీ. పెళ్ళైన నా చెల్లెలు కావాలరా నీకు? ఏరా, మీరు నన్ను కొట్టినందుకు నాకు బాధగా లేదురా, కానీ మీరు ముగ్గురు మా నాన్నని హింసించారు కదా. ఇదే ప్లేస్ లో మా నాన్నగారు ఎంత నరకం అనుభవించారో మీరు అంతే నరకం అనుభవించాలి. అత్తయ్య, మా నాన్నని ఏం చేసావు? ఆయన ఎక్కడ దాచావు? చెప్పే వరకు ఇలాగే హింసిస్తూ ఉంటా. నువ్వు రా బాగ్మతి. మిమ్మల్ని నేను నమ్మినందుకు ఇంత నరకం అనుభవిస్తాను అనుకోలేదు. ఏమండి ఒత్తొత్తి బావగారు, ఇలా రోజు ఇలాగే చీత కొడుతుంటే ఇంకా నువ్వు మామూలు మనిషి అయ్యేది ఎప్పుడు? నా ఉత్తుత్తి చెల్లమ్మని పెళ్లి చేసుకుని నాకు ఆస్తిలో వాట ఎప్పుడు ఇస్తావు? ఇదంతా ఈ జన్మలో జరుగుతుందా? అస్సలు జరగదు. ఇలా రోజు మనల్ని చితక బాధితే అసలు మనం బతుకుతావా? నేను తెలుగులోనే కదా అన్నాను బాబు. పాపం కుర్రాడికి అమూల్య ఇచ్చిన దెబ్బకి సిస్టమ్ హ్యాంగ్ అయ్యి చిప్పు ఎగిరిపోయినట్టుంది. అయ్యా కొంచెం అయ్యా, నాకొద్దు పో అయ్యా. కొంచెం తినండి అయ్యా. వద్దు అయ్యా. బద్రీనాథ్ గారు, అమ్మా. నాన్న టిఫిన్ చేశారా? లేదమ్మా, వద్దని మారాన్ చేస్తున్నారు. ఇటివ్వండి, నేను తినిపిస్తాను. నాన్న, నేను మీకు ఇడ్లీ తినిపిస్తాను. నోరు తెరవండి. నువ్వు పెడితే తింటా. తినండి నాన్న. బాగుంది బాగుంది బాగుంది. వెరీ గుడ్ నాన్న. బాగుంది, మళ్ళీ పెట్టు. వెరీ గుడ్ నాన్న. మీరిలాగే అడిగి మరీ తినాలి. ఎంతైనా రక్త సంబంధమేనమ్మా. ఇంతసేపు నేను బతిలాడితే తిన్న అయ్యగారు మీరు తినిపించేసరికి చటుక్కున తినేస్తున్నారు. ఆయన మిమ్మల్ని గుర్తుపడుతున్నారేమమ్మా. చెల్లెమా, మెడిసిన్స్ ఎంత వాడినా నాన్నగారిలో కొంచెమైనా బెటర్మెంట్ లేదు. మనం వెయిట్ చేయకుండా ఆయన ఎక్కడైనా చూపిస్తే బెటరేమో. లేదన్నయ్య, మనమిలా కంగారు పడి
వేరే చోట చూపించడం అంత మంచిది కాదు. నాన్నని చూసే డాక్టర్కి మంచి పేరుంది. మనం కొంచెం ఓపిక పడితే అంతా మంచి జరుగుతుంది. కరెక్ట్గా చెప్పారు మేడం. డాక్టర్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఇలాంటివెన్నో టిపికల్ కేసెస్ ని డీల్ చేసి సక్సెస్ అయ్యారు. సార్ కూడా త్వరలోనే తప్పకుండా నయమవుతుంది. అదే జరిగితే అంతకన్నా మాకు కావాల్సింది ఏముంటుందమ్మా? సిస్టర్, డాక్టర్ గారు చెకప్కి ఎప్పుడొస్తా అన్నారు? ఇప్పుడొచ్చే టైం అయిందండి. నాన్నగారి విషయంలో ఏదైనా గుడ్ న్యూస్ చెప్తే బాగుండు. ఇప్పటికిప్పుడు రిజల్ట్ వచ్చేది కాదు కదన్నయ్య. నాకు అన్నం పెట్టవేంటి? ఆ, అయ్యో నాన్న, పెడుతున్నాను, మీకే పెడుతున్నాను. బాగుంది బాగుంది బాగుంది. నాకు ఇంక చాలు, ఆ నాకు చాలు. కొంచెం తినండి అయ్యా. ఏయ్, నిన్ను కొడతాను నేను. పో బయటికి. వద్దు వద్దు, నేను పెడుతున్నానుగా, ఇంకొంచెం తినండి. ఆ, ఇంకొంచెమే. చాలు. ఇలా ఇవ్వండి అమ్మా. నాన్న, ఈ వాటర్ తాగండి. మ్మ్. రండి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం అండి. హలో సార్, ప్రతాప్ వర్మ గారు ఎలా ఉన్నారు? ఈ సూట్ కేసు దొంగ మళ్ళీ వచ్చాడేంటి? ఏ దొంగ, మళ్ళీ ఎందుకు వచ్చావు? నాన్న, తప్పు నాన్న. డాక్టర్ గారిని అలా అనకూడదు. పర్వాలేదమ్మా, పేషెంటే కదా. నాన్న, మీరెప్పుడూ డాక్టర్ చెప్పినట్టు వినాలి. నువ్వు చెప్పావు కదా, వింటానులే. కూర్చోండి డాక్టర్. ఏయ్, ఏం చేస్తున్నావు? నాన్న, చెప్పాను కదా, డాక్టర్ గారు చెప్పినట్టే వినాలి. నాన్నగారు కదలకండి. అలాగే. బౌ! కదలకండి నాన్న. భయపడ్డాడు భయపడ్డాడు భయపడ్డాడు. ఏంటి నాన్న ఇది? చెప్పినట్టు వింటానని చెప్పి అలా చేస్తున్నారు. అలాగే, నువ్వు చెప్పావుగా, ఓకే. కదలకుండా కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉందండి? అబ్బా! ప్రతాప్ వర్మ గారు, ఇవి ఎన్నేళ్ళు చెప్పండి? ఐదు. ఇవెన్నేళ్ళు? 3. డాక్టర్, ఒక్క నిమిషం, నేను అడుగుతాను. నాన్న, ఇవెన్ని వేళ్ళు? 3. కరెక్ట్ నాన్న. ఇవి? చెప్పండి నాన్న. 5. వెరీ గుడ్ నాన్న. సో ఒక విషయం అర్థమవుతుందండి. ప్రతాప్ వర్మ గారికి నచ్చిన మనిషి చెప్తే ఏదైనా వినడం, కరెక్ట్గా స్పందించడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రతాప్ వర్మ గారు, ఆవిడెవరు?
చెప్పండి నాన్న, నేనెవరు? కమాన్ నాన్న, చెప్పండి. నా వైపు చూసి చెప్పండి నాన్న, నేనెవరు? అమూల్య గారు, మీ మీద పాజిటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి ప్రతాప్ గారు మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రతాప్ గారికి నచ్చని వాళ్ళ ఫోటో ఏదైనా ఉంటే అది ఒకసారి చూపించండి. ఎలా రియాక్ట్ అవుతారో అబ్జర్వ్ చేద్దాం. నచ్చని వాళ్ళంటే ఇంకెవరు బాబు? ఆ శకుంతల. ఆమె ఫోటో చూపిస్తే సరిపోతుందమ్మా. అవును చెల్లెమ్మా, బద్రీనాథ్ గారు చెప్పింది నిజం. ఆ శకుంతల ఫోటో చూపిద్దాం. అవునన్నయ్య, ఒక్క నిమిషం. నాన్నా, ఈవిడెవరు చెప్పు? నాన్నా, నాన్న ఏం లేదు. నాన్న కూల్. నన్ను చూడండి, నన్ను చూడండి. కూర్చోండి, కూర్చోండి నాన్న, కూర్చోండి. మంచినీళ్ళు తాగండి. నన్ను చూడండి నాన్న, నన్ను చూడండి. ఏం పర్వాలేదు, రండి. రూమ్కెళ్ళి పడుకుందరు గాని రండి, రండి. రండి నాన్న. నాన్న, మీరలా పడుకొని రిలాక్స్ అవ్వండి. డాక్టర్. అమూల్య గారు, ప్రతాప్ వర్మ గారు 100% పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు ధైర్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అవే మెడిసిన్స్ కంటిన్యూ చేయమంటారా డాక్టర్? ఎస్, అవే కంటిన్యూ చేయండి. నేను డైలీ వచ్చి చెక్ చేస్తాను. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చెల్లెమ్మా, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందమ్మా. డాక్టర్ గారు ఎంత మంచి శుభవార్త చెప్పారు. బద్రీనాథ్ గారు, నాన్న కోలుకోవడం కంటే మనకు కావాల్సిందేముంది? అక్కడ శకుంతల వాళ్ళు ఆకలితో మాడి చేస్తూ ఉంటారు. నేను అన్నయ్య వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాం. మీరు సిస్టర్ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. వస్తాం డాక్టర్. రా అన్నయ్య. రిపోర్ట్స్ ఇవ్వు. అమ్మా ఆకలి. అమ్మా ఊరుకోవయ్యా. ఆకలేసి అన్నం పెట్టడానికి, అలసి వస్తే ఆయిల్ పెట్టడానికి మీ అమ్మ దగ్గర ఏముంది? ఆడుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసేసింది మీ అమ్మ. నువ్వు ఉండవయ్యా మయూర్, అసలే ఆకలితో చేస్తుంటే నీదో గోల. మిమ్మల్ని నమ్మినందుకు నా చెప్పతో నేను కొట్టుకోవాలి? చిచ్చే, జైల్లో హాయిగా 3 పూట్ల కావాల్సింది తినేవాడిని. నాకేం కావాలో అడిగి మరీ తెచ్చి పెట్టేవాళ్ళు. మరి అక్కడే ఉండొచ్చుగా, ఇక్కడ ఈ గొనుగుడు ఎందుకు? ఇదిగా ఉందిగా మీ అమ్మ. జైల్లో ఖైదీలకు, పోలీసులకు కలిపి ఉచిత వైద్యం చేసినందుకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఇంతలో మీ అమ్మ వచ్చారు.
అన్నయ్యగా నటిస్తే ప్రత్యేక హోదాకి మించిన ప్యాకేజ్ ఇస్తానన్నారు. బెయిల్ ఇప్పించి మరి తీసుకొచ్చారు. నా నటనకు అవార్డులు రివార్డులు వస్తాయనుకున్నాను. హ, ఇలా ఆకలితో నక్కల ఎక్కి ఎక్కి ఏడిస్తాననుకోలేదు. ఇదిగో మయూర్, కాస్త నన్ను ఊపిరైనా పీల్చుకునివ్వయ్యా. ఇక్కడ ఊపిరి ఆడక చేస్తున్నామండి. జైల్లో ఎంతో మందికి నా వైద్యంతో ఊపిరి పోసాను, కానీ ఇక్కడ ఆకలితో చేస్తున్నాను. అన్నయ్యగా నటించినందుకు నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను, కానీ నంది కూడా దక్కని పందిలా పడుంటాననుకోలేదు. తినడానికి పందికైనా ఏదైనా దొరుకుతుంది, కానీ నా మొహానికి అది కూడా లేదు. అబ్బా మయూర్, ఎందుకయ్యా నన్ను చంపుతావు? మిమ్మల్ని నేను చంపడం కాదు, మీరు నన్ను చంపుతున్నారు. ఆ ప్రతాపరముని చంపకుండా ఉండుంటే మనం ఇలా చచ్చేవాళ్ళం కాదు కదా. ఇంతకీ ఆ అమూల్య ఎక్కడ చచ్చింది? అమ్మా, అమూల్య ఎందుకు చస్తుంది? ఇదిగో మనల్ని ఇలా ఆకలితో చంపుతుంది. అదే అంటున్నా, మనం ఇలా ఆకలితో చస్తున్నామని ఆ అమూల్యకి తెలుసు కదా. తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తుంది? అత్తయ్య అని కనికరం కూడా లేదా దానికి? ఇక్కడ అన్నయ్యకే గతి లేదు, ఇంకా తొక్కలో అత్తయ్యకేముంది? అమూల్యని పెళ్లి చేసుకోబోయేవాణ్ణి, కాబోయే మొగుణ్ణి. నాకే ఇక్కడ ఏ దిక్కు లేదు. దిక్కు లేకుండా చేసింది మీరే. ఇప్పుడు దిక్కులు వెతుకుంటే ఏం లాభం? అమ్మా అమూల్య, ఎక్కడున్నావు అమ్మా? ఈ బాధ భరించలేకపోతున్నావు. ఎవరు? నేనే. అన్నయ్య? అవును, అన్నయ్యనే. నీకు పిచ్చి పట్టిందా? ప్రతాపవర్మ అంటే అంటే అన్నయ్య చావలేదన్నమాట.